మార్కెట్ల మాయాజాలంతో అన్నదాత నిలువు దోపిడికి గురవుతున్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే చోట తీవ్రంగా నష్టపోతున్నాడు. తరుగు పేరిట కోతలు విధిస్తూ రైతులను మోసగిస్తున్నారు. ఫలితంగా ఒక్కో రైతు వేలాది రూపాయలు నష్టపోతున్నాడు. నష్టం జరుగుతుందని తెలిసినా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పాలకులు అసలే పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దుక్కి దున్నింది మొదలు పంట పండించేదాకా గొడ్డు కష్టం చేసుకున్న రైతుకు చివరికి ఆ పంటను అమ్ముకుందామన్నా అరిగోస తప్పడం లేదు. ఓవైపు అనేక కొర్రీలతో సర్కారు ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తుండగా, మరోవైపు తరుగు పేరిట ఆయా సెంటర్ల నిర్వాహకులు అన్నదాతల్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. క్వింటాలకు 5 కిలోల వడ్లను తరుగు పేరిట కోత పెడుతున్నారు. ఇలా ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలకు పైగా విలువైన ధాన్యం తరుగు పేరిట మిల్లులకు చేరినట్టు తెలుస్తుండగా, ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక దొడ్డు వడ్లను కొనేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిరాకరిస్తుంటే విధిలేక రైతులు వడ్ల బస్తాలను మిల్లుల వైపు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లు ససేమిరా అంటుండడంతో ట్రాక్టర్లు, లారీలతో రోడ్లపైనే బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు శనివారం సైతం కురిసిన అకాల వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సెంటర్లలో ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. కరీంనగర్ జిల్లాలో తరుగు పేరిట రైతుల ధాన్యాన్ని క్వింటాలకు 5.50 కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారు. ప్రతి క్వింటాలకు సంచి బరువు 250 గ్రాములు కాకుండా 5 కిలోల తరుగు తీస్తుండగా 100 క్వింటాళ్లు అమ్ముకున్న ఒక రైతు తరుగు పేరిట 5 క్వింటాళ్లు కోల్పోవాల్సి వస్తున్నది. మద్దతు ధరతో చూస్తే 100 క్వింటాళ్లు అమ్ముకున్న రైతు 11,160 రూపాయల మేరకు నష్టపోతున్నాడు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం వరకు 12,344 మంది రైతుల నుంచి 99,408 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ లెక్కను చూస్తే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 9 కోట్ల రూపాయలకు పైగా విలువైన ధాన్యం తరుగు పేరిట మిల్లులకు చేరినట్టు స్పష్టమవుతున్నది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనడం లేదని కర్షకులు నిరసనకు దిగారు. సరైన సమయంలో కొనకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి పాడవుతున్నదని వాపోయారు. వనపర్తిలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు, బీఆర్ఎస్ నేతలు ఆందోళన విరమించారు. తరుగు, కొర్రీలు లేకుండా కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మదిర, తిరుమలాయపాలెం, చండ్రగొండ మండలాల్లో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మదిర, విజయవాడ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అమనగల్లు మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.